మంగళవారం నల్గొండ పాతబస్తీ కేంద్రంలో కొలువైయున్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మంగళవారం నల్గొండ పాతబస్తీ కేంద్రంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహం ఎంత కలకలలాడుతుందో ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అలా ఉందని, హైందవ ధర్మం కోసం దేవాలయాన్ని స్థాపించి ఇక్కడి అయ్యగారు పిల్లలకు వేదం నేర్పిస్తూ ధర్మాన్ని నిలిపిస్తున్నారని మాధవీలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు ప్రసాద్, రాష్ట్ర నాయకులు గోలి మసూదన్ రెడ్డి, బీజేపీ యువజన అధ్యక్షులు వంగూరి రాఖీ, గుండెగోని ఎంకన్న, మహిళా నాయకురాలు నీరజ, జయమ్మ, తార, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. प्रदेशे यावत् विश्वमंडले भूभागे आसियाखंडे भारतदेशे तेलंगाना राष्ट्रे नलगोंड जिल्ले नलगोंड पट्टणे हनुमाननगर खानेन स्थितानां श्री अभयांजनेय स्वामी दिव्य देवालय प्रांगणे अस्मिन् वर्तमानेन व्यवहारिक चांद्रमानश्री प्रभादृष्टि संवत्सराणामध्ये दृष्टिश्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठदेवा महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सरस्वती शुक्ला बृहस्पतिः पंचैदानि स्मरे नित्यं वेदवाणी प्रवर्धते। ముందే నల్గొండలో ఇంకొక ప్రాంతంలో చక్కటి రైతు కుటుంబం వాళ్ళు భార్యాభర్త ఆ కొడుకు 3.5 కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ దుర్గ అంటే ఆవిడకి అష్టాదశ పీఠాలలో ఎన్ని భుజాలు ఉంటాయో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ మిళితం చేసి అంటే ఒక్క చోట ఐక్యం చేసి కళ్యాణ దుర్గ అనే దేవాలయాన్ని నిర్మించారు. హైందవ ధర్మ సంస్థాపన ఈ విధంగా దేవాలయాలతో ముందుకు వెళుతోంది. కాబట్టి వచ్చే భక్తులు దేవుడికి ఏమి ఇవ్వగలము అని అనుకున్న వాళ్ళు ఒక నోట్ బుక్, ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక రబ్బరు, ఒక అంటే ఇరేజర్ అంటాము, షార్ప్నర్ తెచ్చి ఇక్కడ ఆ దేవుడి ముందు పెట్టి దాన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని నా ప్రార్థన. ఓ వాటర్ బాటిల్, ఓ జామెట్రీ కంపాస్ బాక్స్, ఒక బ్యాగో. ఎందుకంటే ఇలా మనం అందరం సహకరిస్తేనే ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చక్కగా చదువుకొని అభివృద్ధి చెందుతారు. నాయన దేవుడికి ఇంతకన్నా మానవ సేవయే మాధవ సేవ. మాధవుడి దగ్గరికి వచ్చి అంటే దేవుడి దగ్గరికి వచ్చి హిందూపూర్లో హనుమాన్ నగర్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్ల ఆంజనేయ స్వామి చాలా అందంగా ఉన్నాడు. ఆయన అసలు ఎంత చక్కటి నల్ల విగ్రహం అంటే అది అటు అయోధ్యలో రామచంద్రుడి విగ్రహం ఎంత కళకళలాడుతుందో ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ అంత అందంగా అంత కళకళలాడుతూ అభయాన్ని ఇస్తానయ్యా నా వరకు రండి అని చెప్తున్నంత బాగా ఉన్నాడు. ఆయన దీనే దేదీప్యమానంగా ఉన్నాడు అంటారు భగవంతుడు. ఇది 40 ఎకరాల స్థలము. చక్కగా ఒక కొండ మీద మనకి ఒక కొండెక్కుతూ ఆంజనేయ స్వామిని ఒక గుహలో చూస్తామేమో అనిపించేంత ఆనందంగా ఉంటుంది ఇక్కడ. పాపం చాలా ఇబ్బందులు ఉన్నా కూడా దీనికోసం పోరాడి కలెక్టర్ దగ్గర నుంచి ఈ స్థలాన్ని వీళ్ళు హైందవ ధర్మ సంస్థాపన కోసం సాధించుకొని ఇక్కడ ఇంత అద్భుతమైన అభయ ఆంజనేయ స్వామిని స్థాపించి దీంతో పాటు ఇక్కడ నల్గొండ జిల్లాలో హిందూపురంలో హనుమాన్ నగర్ ఒక చక్కటి కొండ, ఆ కొండ ఎక్కుతుంటే అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్లు నిగనిగలాడే రాతి, నల్ల రాతి ఆంజనేయ స్వామి. అయోధ్యలో రామచంద్రుని ఎంత అందంగా చెక్కిండ్రో ఆయన భక్తుడిని ఇక్కడ అంత అందంగా చెక్కిండ్రు. అంటే ఆయన అక్కడ ఈయన ఇక్కడ మనందరినీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ సంస్థాపనకు హైందవులను కాపాడడానికి అభయం ఇస్తున్నానన్నట్టు గట్టిగా నిలబడిండి ఆంజనేయ స్వామి. ఇక్కడ అందరూ రావాలని కోరిక. చాలా కష్టాల్లో కూడా ఈ ల్యాండ్ని, ఈ భూమిని ఇక్కడ వీళ్ళు పోరాడి ధర్మ సంస్థాపనకు సాధించుకొని ఇంతటి చక్కటి అభయ ఆంజనేయ స్వామిని మనందరూ సనాతన హిందువుల కోసము, హిందూ పరివారాల కోసం స్థాపించినందుకు అందరు కుటుంబాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, పిల్లల కోసము, భవిష్యత్తు కోసము ఒక ఆంజనేయ స్వామి అండదండలు మనకు ఉండాలని కోరుకుంటూ అందరు ఇక్కడికి రావాలని, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మీ జీవితాలను భాగ్యవంతులను చేసుకోవాలి
అని కోరుకుంటున్నాను నాయన. సర్వే జన సుఖినో భవంతు. జై బోలో భారత్ మాతా కీ.